ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చెప్పు చిరు. ఝాన్సీ, ఆల్రెడీ పెండ్లి మండపం దాకా వచ్చేసి ఉన్నాం. కాసేపట్లో పెండ్లి కూడా జరిగిపోతా ఉండదు. వాడిని చూస్తేనేమో ఎట్లదా ఈ పెండ్లు ఆపుతావని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. ఏదో ఒకటి చేసి ఈ పెండ్లు ఆపాలా, లేదంటే విజయశాంతి జీవితం నాశనమై పుడుస్తుంది. సరే చిరు, నేను ఆల్రెడీ ఫ్లైట్ కూడా దిగాను. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్నాను. నువ్వు వాడి నుంచి వచ్చేలోపు ఈడ పెండ్లి కూడా అయిపోతుంది. మరి ఏం చేయమంటావు? ఓ పని చేస్తావా, ఈ ఫోన్ తీసుకెళ్ళి మా వదినమ్మ వాళ్ళకి ఇస్తాను. వాడెట్ట అంటోడు ఏమనేది వాళ్ళకి చెప్తావా? సరే ఓకే, ఆ పంచే. వదినమ్మ, పెండ్లి కొడుకు మంచోడు కాదని చెప్తా ఉంటే మీరు నమ్మట్లేదు కదా. ఇదిగో సాక్ష్యం కూడా తీసుకొచ్చున్నాను. ఎవరైతే వాడిని పెళ్లి చేసుకొని బాధలు పడతా ఉండారో ఆ పాపే లైన్లో ఉండదు. ఆడెట్ట అంటోడో తనే చెప్తుంది, మీరేనండి. ఝాన్సీ, ఇప్పుడు చెప్పు. నమస్తే అండి, నా పేరు ఝాన్సీ. ఇప్పుడు ఎవరైతే పెళ్లి చేసుకోవాలని వచ్చాడో అతను మంచివాడు కాదు, చాలా పెద్ద దుర్మార్గుడు. చాలా మంది ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేశాడు, నా జీవితాన్ని కూడా. ఏమనుకుంటున్నావు నువ్వు? శుభమాని నా చెల్లి పెళ్లి చేసుకుంటూ ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావా? ఈ పెళ్లి ఆపడానికి నువ్వు ఎన్ని ఎత్తులేసినా అవి నా దగ్గర పనికిరావు చిరంజీవి. నీ మాటలు నమ్మడానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరు. మీరు నా మాట నమ్మట్లేదనే కదా ఎవరైతే ఆ పెళ్లి కొడుకుని పెళ్లి చేసుకుని కష్టాలు పడతా ఉండారో ఆ పాపతోనే చెప్పిస్తా ఉన్నాను. తన మాటలు మీరు ఈనుంటే మీకే అర్థమై ఉండేది. పెళ్లి మండపం దాకా వచ్చినా కూడా ఇంకా ఈ పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నావా? ఆ పాప మాటలు వింటుంటే సరిపోయి ఉండేది వదినమ్మ. అనవసరంగా ఫోన్ ఇసిరేసి ఉండవు. ఎందుకు చిరంజీవి నేనంటే అంత కోపం? ఎందుకు మా పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నావు? మంచి సంబంధం దొరికింది. విజయశాంతి లాంటి మంచి అమ్మాయి నా జీవితంలోకి రాబోతుంది. తనని అలా చూసుకోవాలి ఇలా చూసుకోవాలని నేను కలలు కంటుంటే నా పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నావా? నా చెల్లిని నీ సొంతం చేసుకోవాలన్న స్వార్థంతోనే ఇదంతా చేస్తున్నావని నాకు తెలుసు. వదినమ్మా, నేను చెప్పేది ఈ రోజునమ్మా. నీకేమైనా బుద్ధుండదా? నీకేం పనిరా? వాళ్ళకి నచ్చిన సంబంధం వాళ్ళు చూసుకుంటా ఉండారు. మంచోళ్ళు కాదని చెప్తుండావు, వాళ్ళు నమ్మినారా? ఇంకా నమ్మించాలని చూస్తావేంద్రా నువ్వు? అవసరం లేని సాయం చేయడానికి పోయి ఇట్లంతా మాటలు పడేదానికి అవసరమా నీకు? వదినమ్మా, ఓ తూరి నా మాటిను. ఎంకన్నా సాక్షిగా చెప్తా ఉన్నాను, వీడు మంచోడు కాదు వదినమ్మా. చిరంజీవి, పద్ధతిగా ఉండు. ఎవరికో ఫోన్లు చేసేసి ఎవరితోనో చెప్పించేస్తే నమ్ముతావనుకున్నావా నీ నాటకాలు?